నా పేరు సూర్యదీప్. మనం ఇప్పుడు తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి ఒక ఓవర్వ్యూని చూడబోతున్నాం. సో తెలంగాణ చరిత్ర, మనకి తెలంగాణ అనే పదం వినగానే ఆంధ్ర తెలంగాణ మధ్యలో జరిగినటువంటి గొడవలు కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచడానికి జరిగినటువంటి ప్రయత్నాలు కానీ మనకి స్ఫురణకు వస్తూ ఉంటాయి. కానీ మనం ఈ తెలంగాణ చరిత్ర అనే దాన్ని ఒక సినిమాగా తీసినట్టయితే ఈ తెలంగాణ ఉద్యమం అనేది లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాలి అనుకున్నటువంటి ఒక దశ కేవలం ఒక క్లైమాక్స్ సీన్కి మాత్రమే సరిపోతుందన్నమాట. దీని అర్థం ఏంటంటే తెలంగాణ చరిత్ర అనేది కేవలం తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది కాదు. ఇది అనాది కాలంగా, అంటే ఆది మానవులు ఉన్న కాలం నుంచి మనకి ఈ తెలంగాణ చరిత్ర అనేది మనకి కనబడుతుందన్నమాట. సో మొదటగా మనము ఈ భారతదేశ పటంలో తెలంగాణ యొక్క ఉనికిని మనం చూసినట్టయితే ఇది మనకి దక్కన్ పీఠభూమిలో ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్, అంటే భూపరివేష్టితమైనటువంటి రాష్ట్రం. అంటే దీనికి తెలంగాణకు ఎటువైపు కూడా సముద్ర తీరం అనేది మనకి కనిపించదు. అయితే మనకి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి మొట్టమొదటి ఆధారాలు మనకి, అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక రాజ్యము కానీ ఒక రాజ్య వ్యవస్థ కానీ ఏర్పడినటువంటి మొట్టమొదటి ఆధారాలు మనకి బౌద్ధ మత గ్రంథమైనటువంటి అంగుత్తర నికాయలో మనకి కనబడుతూ ఉన్నాయన్నమాట. సో అంగుత్తర నికాయ అనేటటువంటి ఒక బౌద్ధ మత గ్రంథంలో మనకి షోడశ మహాజనపదాల ప్రస్తావన మనకు కనబడుతుందన్నమాట. సో షోడశ మహాజనపదాలు అంటే 16 మహాజనపదాలు అని అర్థం. ఇవి మనకి క్రీస్తు పూర్వం 5 నుంచి 600 సంవత్సరాల క్రితం భారతదేశము, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశు, ఈ భారత ఉపఖండంలో ఉన్నటువంటి ఒక చిన్నపాటి రాజ్యాలన్నమాట. అయితే అంగుత్తర నికాయలో మనం చూసిన దాని ప్రకారము ఈ 16 మహాజనపదాల్లో 15 మహాజనపదాలు ఉత్తరాపథము, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, అలాగే బంగ్లాదేశ్లో ఉన్నాయి. ఒకే ఒక్క మహాజనపదం దక్షిణాపథంలో ఉంది. దాని పేరు అస్మక. సో ఈ అస్మక మహాజనపదం అనేది ప్రస్తుతము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి మహాజనపదం. సో ద ఫస్ట్ ఎవిడెన్స్ రిగార్డింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ద ఏరియా ఆఫ్ తెలంగాణ was found in a Buddhist text known as Anguttara Nikaya. So in this text we have come across Shodasha Mahajanapadas, otherwise known as 16 Mahajanapadas. So in these 16 Mahajanapadas, all the 15 Mahajanapadas existed in Uttarapadha, Afghanistan, Pakistan and Bangladesh. The one and only Mahajanapada existed in the Dakshinapadha, or the southern part of India, was Asmaka. So this Asmaka Mahajanapada existed in present day combined Nizamabad, combined Adilabad and combined Karimnagar districts. So that means the undivided districts which were the part of the older 10 districts before the division of the 33 districts. So అస్మక మహాజనపద యొక్క రాజధానిని మరి పరిశీలించినట్టయితే దీనిని ఆనాటి కాలంలో బహుధాన్యపురము అని పిలిచేవారన్నమాట. అంటే బహుధాన్యపురము అనే దాన్ని మనము ఈ రోజుల్లో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి
బోధన్ పట్టణంగా పిలుస్తూ ఉన్నాం. దీన్నే పోతన్ అని కూడా అంటారు. సో ద క్యాపిటల్ ఆఫ్ దిస్ మహాజనపద, అస్మక మహాజనపద వాస్ బహుధాన్యపుర. సో నవేడేస్ దిస్ టౌన్ ఈజ్ నోన్ యాజ్ బోధన్ ఇన్ నిజామాబాద్ district. Okay, so here if you look at the term Bahudhanyapuram, Bahu means many, Dhanya means cereals, Pura means పట్టణం. బహుధాన్యపురం యొక్క అర్థాన్ని మనం చూసినట్టయితే బహు అనగా చాలా, ధాన్యము అనగా ఆహార ధాన్యాలు, పురము అనగా పట్టణము. అయితే ఈ ఒక్క మహాజనపదం, ఒక అస్మక మహాజనపదం మాత్రమే మనకు దక్షిణ పదంలో ఉంది. సో తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి రాజ్య వ్యవస్థ కానీ, మొట్టమొదటి రాజ్యం గురించి కానీ మనకు అంగుత్తర నికాయలో లభించిందనమాట. అయితే ఈ మహాజనపదాల తర్వాత మనం మళ్ళీ చూసినట్టయితే ఈ తెలంగాణ ప్రాంతము ఏ విధంగా రూపాంతరం చెందింది. మొదటిది మనం చూసినట్టుగా అస్మక. సో దీని తరువాత ఈ మహాజనపదాల్లో ఇక్కడ ఉన్నటువంటి మగధ మహాజనపదము అత్యంత శక్తివంతం అయినందువల్ల ఇది మిగతా మహాజనపదాలని తను ఆక్రమించుకొని అది ఒక మౌర్య సామ్రాజ్యంగా విస్తరించింది. సిన్స్ మగధ మహాజనపద ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మహాజనపద ఆఫ్ ద ఆల్ 16 Mahajanapadas, it expanded all over India by occupying the remaining 15 Mahajanapadas. So here it formed into, or the Magadha Mahajanapada became Mauryan Empire. So మనకి తర్వాత వచ్చేది మౌర్య సామ్రాజ్యము. మొదటిది అస్మక, తర్వాత మౌర్య సామ్రాజ్యము. సో తెలంగాణ అనేది తరువాత ఒక అస్మక మహాజనపదం అనేది దాంట్లో ఒక చిన్న భూభాగంలో ఏర్పడినట్టయితే తర్వాతి కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తము మౌర్య సామ్రాజ్యంలో భాగమైంది. యాజ్ యూ హ్యావ్ సీన్ ఇన్ ది ఎర్లియర్ ఫేజ్, ద అస్మక మహాజనపద was a small part of the Telangana area, but later the whole Telangana area itself became a part of the larger Mauryan Empire which expanded all over India. So later what happened? So మౌర్య సామ్రాజ్యం తర్వాత మౌర్యులకి శాతవాహనులు అనేవాళ్ళు సామంతులుగా పనిచేశారన్నమాట. సో ఈ శాతవాహనులు ఈ దక్షిణ పథంలో మౌర్యులకి సామంతులుగా ఉండేవారన్నమాట. సో మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత ఈ శాతవాహనులు కరీంనగర్లోని కోటిలింగాల అనేటటువంటి పట్టణాన్ని తమ రాజధానిగా చేసుకొని స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. అయితే ఇక్కడ ద శాతవాహనాస్ who were the feudatories under the Mauryas, they declared independence after the decline of the Mauryas, and they established an independent kingdom known as Shatavahana Empire by making Kotilingala of Karimnagar as their capital city. So then Shatavahana Empire at its peak, it expanded all over the Dakshina Padha and the Dakhan. సో శాతవాహనుల్లో మనకి అతి గొప్ప చక్రవర్తి, అందరికంటే గొప్ప చక్రవర్తి అయినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి విషయానికి వస్తే, గౌతమీపుత్ర శాతకర్ణికి ఒక బిరుదు ఉంది, త్రిసముద్రతోయ పీతవాహన. సో ఈ త్రిసముద్రతోయ పీతవాహన అంటే ఏంటి? త్రిసముద్రతోయ పీత వాహన అంటే త్రి అనగా 3, సముద్రాలు, సముద్ర, తోయము అనగా నీరు, అలాగే పీత తాగినటువంటి వాహనాలు, గుర్రాలు. అంటే గౌతమీపుత్ర శాతకర్ణికి ఉన్నటువంటి ఈ బిరుదుని మనం పరిశీలించినట్టయితే
గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క గుర్రాలు 3 సముద్రాల నీటిని తాగాయి అని మనకు తెలుస్తుంది. అంటే ఏంటా 3 సముద్రాలు? ఇటువైపు ఉన్నటువంటి బంగాళాఖాతము, ఇటువైపు ఉన్నటువంటి అరేబియా సముద్రము, కిందున్నటువంటి హిందూ మహాసముద్రము. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే శాతవాహన సామ్రాజ్యము ఈ దక్కను ప్రాంతం మొత్తంలో విస్తరించింది. అంటే ఒకప్పుడు తెలంగాణ తనలో భాగంగా ఆ స్మకాన్ని కలిగి ఉంది. తర్వాత తెలంగాణ అనేది ఒక పెద్ద మౌర్య సామ్రాజ్యంలో భాగంగా మారింది. దాని తర్వాత శాతవాహన అనేటువంటి ఇంకో చిన్న సామ్రాజ్యంలో భాగంగా మారింది. చిన్న నుంచి పెద్దకి, పెద్ద నుంచి మళ్ళీ కాస్త చిన్నకు మారింది. సో ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ద శాతవాహన ఎంపైర్, హీ హ్యాడ్ ఎ టైటిల్ నోన్ యాజ్ త్రిసముద్ర తోయ పీతవాహన. పీతవాహన, దట్ మీన్స్ 3 means number 3, samudra means seas, toya means water, and pita means drinking, vahana means the vehicles or horses. The title means that the horses of Gautamiputra Shatakarni drank the water of all the 3 seas or oceans. What are the seas? One is the Bay of Bengal, and another one is the Arabian Sea, and the next one is the Hindu Ocean, that is, Indian Ocean. So here with this title we can know that Shatavahana Empire at its vast extent or the most extent form, it expanded all over the Deccan. So this Telangana was once having Asmaka as a part of it. Then it became a part of a large Mauryan empire, and later it became a part of a smaller Shatavahana empire. Then if you look at the further story after Shatavahanas, సో శాతవాహన రాజ్యము పతనమైన తర్వాత ఇక్కడ మనకి 3 భాగాలు ఏర్పడినవి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో Shatavahana Empire expanded all over this region. So this Shatavahana Empire, after its decline, it was divided into much smaller parts. Shatavahana సామ్రాజ్యము పతనం అయ్యుతున్న సమయంలో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతంలో ఇక్ష్వాకులు అనేవాళ్ళు, అలాగే మహారాష్ట్ర ప్రాంతంలో అభీరులు అనేవాళ్ళు, అలాగే కర్ణాటక ప్రాంతంలో చుటు శాతకర్ణిలు అనేవాళ్ళు రాజ్యాల్ని స్థాపించుకున్నారు. ఇక్కడ ఇక్ష్వాకుల రాజధానిని మనం చూసినట్టయితే ఇక్ష్వాకులు విజయపురిని రాజధానిగా చేసుకొని తమ రాజ్యపాలన కొనసాగించారు. అలాగే అభీరుల విషయానికి వస్తే వీళ్ళు కొంకన్ మరియు అపరాంత ప్రాంతంలో పాలించారు. అలాగే చుట్టు శాతకర్ణిల విషయానికి వస్తే ఈ చుట్టు శాతకర్ణిలు కర్ణాటక ప్రాంతంలోని బనవాసి లేదా వైజయంతిని తమ రాజధానిగా చేసుకొని పరిపాలించారు. సో ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ద శాతవాహన ఎంపైర్, సెవెరల్ feudatories of the Shatavahanas declared independence, and one of them is Ikshvakus, who ruled from Vijayapuri and ruled over the regions of present day AP and Telangana. And the next one is Abhiras, who ruled over
the Konkan and the Pranta regions, and Chuttu Shatakanis who ruled over the Karnataka region by making Banavasi or Vaijayanti as their capital city. So, if you look at the story here, again the smaller empire of Shatavahana was divided into several small parts. That means the Telangana again became a part of a smaller kingdom known as Ikshvaku kingdom. What happened for the first time? It was Asmaka. సో మొదట అస్మక రాజ్యము, అస్మక మహాజనపదము అనేది మనకి తెలంగాణలో ఒక భాగంగా ఉంది. తరువాత ఈ తెలంగాణ ప్రాంతము మౌర్య సామ్రాజ్యంలో భాగంగా మారింది. తరువాత మౌర్య సామ్రాజ్యము విచ్ఛిన్నమైన తర్వాత శాతవాహనులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వాళ్ళ తర్వాత శాతవాహనుల తర్వాత మరొక చిన్న రాజ్యము ఇక్ష్వాకు రాజ్యంలో ఇది ఒక భాగమైంది. In the first, we have seen that Asmaka Mahajanapada was a part of this Telangana region, but later the Telangana region itself became a part of the Mauryan Empire. Later, the Mauryan Empire declined and Telangana became part of the Shatavahana Empire. Later, after the decline of the Shatavahana Empire, Ikshvakus ruled over this region. That means the Ikshvaku kingdom contained the Telangana region in it. So what happened later? After Ikshvakus, Vishnukundins ruled over this region. So if we look at the map again, we see that this Vishnukundins were also Telugu people. So Vishnukundins ruled over this Telangana region. So if you see the line here, Vishnukundins, they also ruled for a considerable number of years. So విష్ణుకుండినులు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఇక్ష్వాకుల తర్వాత పరిపాలించారు. వీళ్ళు కూడా చాలా సంవత్సరాల పాటు తెలంగాణ ప్రాంతంపై తమ ప్రభావాన్ని, పరిపాలనని కొనసాగించారు. అయితే మనము ఇక్కడ సంవత్సరాల విషయానికి వచ్చి చూసినట్టయితే, సంవత్సరాల విషయంలో అస్మక మహాజనపద అనేది క్రీస్తు పూర్వంలో ఉంది. అలాగే మౌర్య సామ్రాజ్యము కూడా క్రీస్తు పూర్వం కాలానికి సంబంధించిందే. అయితే శాతవాహన సామ్రాజ్యం మాత్రం, శాతవాహన సామ్రాజ్యం విషయానికి వస్తే వీళ్ళు క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము నుండి క్రీస్తు శకము 3వ శతాబ్దం వరకు పరిపాలించారు. అలాగే ఇక్ష్వాకుల విషయానికి వస్తే వీళ్ళు సుమారుగా 220వ సంవత్సరం నుంచి 300 సంవత్సరం వరకు 80 సంవత్సరాలు పరిపాలించారు. అలాగే విష్ణుకుండినుల విషయానికి వస్తే వీళ్ళు 358వ సంవత్సరం నుంచి 569వ సంవత్సరం వరకు రాజ్యపాలన తెలంగాణపై చేశారన్నమాట. అయితే ఈ విష్ణుకుండినుల తర్వాత మనకి 2 రాజవంశాలు తెలంగాణపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. After the decline of the Vishnukundins, 2 dynasties ruled over the Telangana region on 2 parts. Look at the 2 dynasties. One is Vemulavada Chalukyas and the next one is Mudigonda Chalukyas. So Vemulavada Chalukyas, they ruled over the western region of Telangana, and Mudigonda Chalukyas ruled over the eastern region of
తెలంగాణ. సో ఇప్పటి వరకు విష్ణుకుండినుల యొక్క పరిపాలన సంవత్సరాన్ని మనం పరిశీలించాం. విష్ణుకుండినుల పతనం తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని చాళుక్యులు పరిపాలించారు. ఈ చాళుక్యుల్లో వేములవాడ చాళుక్యులు పశ్చిమ భాగాన్ని, ముదిగొండ చాళుక్యులు తూర్పు భాగాన్ని పరిపాలించారు. అయితే ఈ వేములవాడ చాళుక్యులు మరియు ముదిగొండ చాళుక్యులు కర్ణాటకలోని మాన్ఖేడ్ లేదా మాన్యఖేటం ప్రాంతం నుంచి పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రకూటులకు వీళ్ళు సామంతులుగా ఈ రాజ్య పరిపాలన చేశారన్నమాట. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే వేములవాడ చాళుక్యులు పశ్చిమ భాగాన్ని, అలాగే ముదిగొండ చాళుక్యులు తూర్పు భాగాన్ని పరిపాలించారు. అయితే వీళ్ళ కాలంలో మనకి వేములవాడ చాళుక్యుల యొక్క సంవత్సరాలని మనం పరిశీలించినట్లయితే వీళ్ళు సుమారుగా 750వ సంవత్సరం నుంచి 973వ సంవత్సరం వరకు రాజ్యపాలన చేశారు. అలాగే ముదిగొండ చాళుక్యుల విషయానికి వస్తే వీళ్ళు 850వ సంవత్సరం నుంచి 1200 సంవత్సరం వరకు రాజ్యపాలన చేశారు. ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ద విష్ణుకుండిన్ డైనాసిటీ, ద తెలంగాణ వాస్ రూల్డ్ బై 2 dynasties. One is Vemulawada Chalukyan dynasty, which ruled over the western regions of Telangana, and the Mudigonda Chalukyan dynasty, which ruled over the eastern parts of Telangana. Both the Vemulawada Chalukyan dynasty and the Mudigonda Chalukyan dynasty, they ruled over Telangana as the feudatories of the Rashtrakutas, who were ruling over the Karnataka region by making Manyakheta or Mankhed or Malkhed as their capital. So మనకి వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు పరిపాలిస్తున్నటువంటి ప్రాంతంలో మనకి కాకతీయులు అనేవాళ్ళు రాష్ట్రకూట్లకి సామంతులుగా ఉండేవాళ్ళు అనమాట. దాంట్లో మనకి వీళ్ళ యొక్క సంవత్సరాలని మనం పరిశీలించినట్టయితే ఈ కాకతీయులు 995వ సంవత్సరం నుంచి 1162వ సంవత్సరం వరకు రాష్ట్రకూటుల యొక్క సామంతులుగా ముదిగొండ ప్రాంతంలో వాళ్ళు ప్రతినిధులుగా ఉన్నారు. అయితే 1163వ సంవత్సరంలో కాకతీయ వంశానికి చెందినటువంటి రుద్రదేవుడు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడంతో వాళ్ళు 1163 నుంచి 1323 వరకు స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని పరిపాలించారన్నమాట. So, if you look at the timeline after the Mudigonda Chalukyas, while this Vemulawada Chalukyas and Mudigonda Chalukyas were ruling over Telangana region, a dynasty known as Kakatiyas were serving as the feudatories of Rashtrakutas, and they remained in the Telangana region as representatives of the Rashtrakuta rulers of Karnataka. So, from the year 995 to 1162, these Kakatiyas, they served as the feudatories of Rashtrakutas. Later, the Kakatiya ruler Rudradeva declared independence and established an independent Kakatiya empire in 1163. And the independent Kakatiya empire, the rulers ruled up to 1323. So what happened after this? So the Muslim rule began in the Telangana area. So in 1323, the Delhi Sultans completely occupied the Kakatiya kingdom. So the Kakatiya empire, it almost expanded over the several parts of southern India. At that time, in 1323, the Delhi rulers, they occupied this Kakatiya empire. So 1323వ ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో ఎన్నో ప్రాంతాలపై విస్తరించినటువంటి ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్లు ఆక్రమించుకున్నారు. వాళ్ళల్లో మీకు తెలిసినటువంటి సుపరిచితమైన పేరు మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ తండ్రి ఘియాజుద్దీన్ తుగ్లక్ ఉన్న సమయంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరు జునాఖాన్గా ఉంది. ఈ జునాఖాన్ కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి ప్రతాపరుద్రుణ్ణి ఓడించి కాకతీయ సామ్రాజ్యాన్ని ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యంలో వీళ్ళు విలీనం చేశారన్నమాట. సో ద
Delhi Sultans, namely Muhammad bin Tughlaq and Ghiyazuddin Tughlaq, engulfed this Kakatiya empire into the Delhi Sultanate. So Muhammad bin Tughlaq, in the times of his father Ghiyazuddin Tughlaq's rule, he was known as Juna Khan. So this Juna Khan had defeated the Kakatiya emperor Prataparudra, and he engulfed this Kakatiya empire into Delhi Sultanate. Then what happened next? After the Delhi Sultans, again the Telangana, which became a part of the larger Delhi Sultanate, again became a part of a smaller Bahmani empire. So the smaller Bahmani empire, it formed in 1347. 1323వ సంవత్సరంలో ఢిల్లీ సామ్రాజ్యం అనేటటువంటి ఒక పెద్ద భూభాగంలో భాగమైనటువంటి తెలంగాణ మళ్ళీ 1347లో బహ్మనీ సామ్రాజ్యం అనేటటువంటి ఒక చిన్న రాజ్యంలో భాగంగా మారిపోయింది. సో ఇక్కడ అల్లావుద్దీన్ హసన్ బహ్మన్ షా అనేటటువంటి ఒక రాజు ఈ బహ్మనీ సామ్రాజ్యాన్ని 1347వ సంవత్సరంలో స్థాపించాడు. అయితే 1347వ సంవత్సరం నుంచి 1526వ సంవత్సరం వరకు ఉన్నటువంటి ఈ బహ్మనీ సామ్రాజ్యం మళ్ళీ 5 భాగాలుగా మారిపోయింది. అయితే ఈ విచ్ఛిన్నం జరుగుతున్నటువంటి సమయంలోనే 1518లో గోల్కొండ కుతుబ్ షాహీలు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అయితే మనం చూసినట్టయితే ఈ దక్కను ప్రాంతాన్ని పరిపాలించినటువంటి బహ్మనీ సామ్రాజ్యం 5 ముక్కలుగా మారింది. ఒకటి గోల్కొండ, ఒకటి అహ్మద్నగరు, మరొకటి బీదరు, సో మరొకటి బీజాపూరు, మరొకటి బీరరు. సో ఈ సామ్రాజ్యాల పేర్లు మనం పరిశీలించినట్టయితే కుతుబ్ షాహీలు గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అలాగే నిజాం షాహీలు అహ్మద్నగర్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అలాగే మనకి ఇంకొక విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఇమద్ షాహీలు అనేవాళ్ళు బీరారు రాజ్యాన్ని తీసుకున్నారు. అలాగే బరీద్ షాహీలు అనేవాళ్ళు ఇక్కడ బీజాపూర్ రాజ్యాన్ని స్థాపించుకున్నారు. అలాగే మనకు మిగిలిపోయింది బీదరు. బీరార్ రాజ్యాన్ని ఇమద్ షాహీలు స్థాపించగా బీదర్ రాజ్యాన్ని బదీద్ షాహీలు స్థాపించారు. గోల్కొండ రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు కుతుబ్ షాహీలు, అహ్మద్నగర్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు, అలాగే బీరారు, బీజాపూరు, బీదరు ఈ పేర్లను మనం పరిశీలించినట్టయితే ఇక్కడ మనకి బీజాపూరు, బీరారు, బీదరు ఇవన్నీ కూడా తెలంగాణకు బయట ఉంటే ఒక గోల్కొండ సామ్రాజ్యం మాత్రం తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల్ని తనలో కలిగి ఉంది. అంటే తెలంగాణ చరిత్ర విషయానికి వస్తే మనము ఈ 4 రాజ్యాల గురించి మాట్లాడము, కేవలం గోల్కొండ రాజ్యం గురించి మాత్రమే మాట్లాడతాము. సో బహ్మనీ సామ్రాజ్యము గోల్కొండ, అహ్మద్నగర్, బీదర్, బీరార్, బీజాపూర్ అని 5 భాగాలుగా విడిపోయింది. వీటిని డక్కనీ సుల్తానేట్లు అంటారు. సో ద బహ్మనీ ఎంపైర్ during its decline, it was divided into 5 Deccani sultanates known as Golconda, Ahmednagar, Bidar, Berar and Bijapur. So the Golconda empire or the Golconda kingdom was established over the parts of Telangana and Andhra regions in 1518. That means though Bahmani empire existed from 1347 to 1526, in between this year in 1518 itself the Golconda kingdom was established over the regions of Andhra and Telangana areas. So what happened later? So there is another powerful empire which was established in 1526 in the North India known as the Mughal Empire. So మనకి గోల్కొండ సామ్రాజ్యము ఇక్కడ ఏర్పడినటువంటి కాలంలోనే ఉత్తర భారతదేశంలో మరొక శక్తివంతమైన సామ్రాజ్యము మొఘల్ సామ్రాజ్యం పేరు మీద ఏర్పడిందన్నమాట. అలా కొన్ని సంవత్సరాల తరువాత 1687లో మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు
ఈ గోల్కొండ రాజు అయినటువంటి తానీషాని ఓడించి గోల్కొండ రాజ్యాన్ని మొఘలు సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. అంటే చిన్నపాటి బహమనీ సామ్రాజ్యం ముక్కలయ్యి మళ్ళీ గోల్కొండ రాజ్యంగా ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ గోల్కొండ రాజ్యము ఒక పెద్దదైనటువంటి మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా మారిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎన్ని సంవత్సరాలకు జరిగింది ఇది? 1687. 1687లో మనకి గోల్కొండ సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యంలో భాగమైంది. ఇన్ 1687 ద మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ has occupied Golconda kingdom and merged in the Mughal empire in the year 1687. సో తర్వాత 1687 నుంచి ఇది మనకి 1724 వరకు తెలంగాణ ప్రాంతము ఈ మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా ఉండిపోయింది. సో ద గోల్కొండ ఆర్ ద తెలంగాణ రీజియన్ రిమైన్డ్ ఇన్ ద మొఘల్ ఎంపైర్ ఫ్రమ్ 1687 to 1724. I have forgotten a point here. So after the decline of the Kakatiya empire, 3 smaller kingdoms also emerged in this Telangana area, or otherwise the Telugu area, including Telangana Andhra areas. One is Kampali in Vijayanagaram and Musunuri Reddy Nayak Rajyam in Telangana, and also the Velama Rajyam in Telangana. So after the Kakatiya Samrajyam పతనమైన తర్వాత ఇక్కడ కంపిలి అని తూర్పు భాగంలో, అలాగే ముసునూరి రెడ్డి రాజ్యము, అలాగే మనకి అంటే ముసునూరి కాపయ నాయకుల రాజ్యము, వెలమ నాయకుల రాజ్యం అని తెలంగాణలో మనకి ఏర్పడ్డాయి అన్నమాట. సో ఇప్పుడు మనము 1724వ సంవత్సరం విషయానికి వస్తే 1724లో జరిగినటువంటి విషయం ఏంటి అంటే, అప్పటికి ఔరంగజేబు మరణము తర్వాత వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తులందరూ కూడా బలహీనమైనటువంటి చక్రవర్తులు. అలా మొహమ్మద్ షా రంగీలా రాజ్యం ఏలుతున్నటువంటి కాలంలో నిజాం ఉల్ ముల్క్ అనే అతను దక్కనులో హైదరాబాద్ రాజ్యం అనేటటువంటి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ హైదరాబాదు రాజ్యం అంటే హైదరాబాదు నగరం కాదు. హైదరాబాదు రాజ్యం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంతో పాటు మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు, కర్ణాటకలోని కొన్ని జిల్లాలు కలిపి హైదరాబాద్ రాజ్యం అంటాం. సో ఆఫ్టర్ ద merging of the Golconda kingdom into the Mughal empire in 1687, the Telangana area remained in the Mughal empire up to 1724. Since the rulers who ruled after Aurangzeb were very weak Mughals, so as part of that, during the rule of Muhammad Shah Rangila, a Mughal army commander or the prime minister or wazir of the Mughal empire, Nizam ul Mulk, carved out a territory for himself in the Deccan and established an independent kingdom known as the Hyderabad kingdom. So here the Hyderabad kingdom doesn't mean the Hyderabad city. The Hyderabad kingdom includes regions which fall under the present Telangana. Apart from that, it also includes some districts of Maharashtra and some districts of the Karnataka area. So this Hyderabad kingdom, initially Nizam ul Mulk had his capital in Aurangabad in Maharashtra. Later the second Nizam Ali shifted the capital from Aurangabad to Hyderabad. So from 1724 నుంచి 1948 వరకు ఈ హైదరాబాదు రాజ్యాన్ని అసఫ్ జాహీ వంశం అనేది పరిపాలించింది. ఈ అసఫ్ జాహీ వంశంలో మనకు 1724 నుంచి 1948 వరకు 7 నిజాములు రాజ్యపాలన చేశారు. అంటే 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ మన హైదరాబాదు రాజ్యానికి మాత్రం స్వతంత్రం రాలేదు. ఇది 1948 సెప్టెంబర్ 17వ తారీఖున ఈ హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో విలీనమైంది. సో ఫ్రమ్ 1724 to 1948, 7 Nizams of the Asaf Jahi dynasty ruled over this Telangana region, or otherwise known as Hyderabad kingdom. So though India has got independence in 1947, the Telangana area or the Hyderabad kingdom didn't get its independent. So Telangana area or the Hyderabad kingdom was merged with the independent India in the year 1948 on September 17. So
Here, the Telangana became part of the independent India in 1948. Later, it remained as a Hyderabad state. అంటే ఇది హైదరాబాదు రాష్ట్రంగా స్వతంత్ర భారతదేశంలో 1956 వరకు కొనసాగింది. కానీ 1956లో ఈ హైదరాబాదు రాజ్యాన్ని 3 ముక్కలు చేసి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో విలీనం చేశారన్నమాట. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మళ్ళీ 2014లో మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం అన్నమాట. అంటే ద హైదరాబాద్ స్టేట్ రిమైన్డ్ యాజ్ a state in independent India from 1948 to 1956. In 1956, this Hyderabad kingdom was divided into 3 parts and the Telugu speaking area of Telangana was merged with the Andhra area and formed Andhra Pradesh in 1956. Later in 2014 again, we have got our separate Telangana state. So here ends the story of our తెలంగాణ హిస్టరీ. ఇక్కడ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంతో మనం తెలంగాణ చరిత్రను ముగించవచ్చు.